వాతావరణం గుడ్ ఈవినింగ్ పిల్లలు బాగున్నారా? ఇది టమాటో కూర. మెయిన్ రోడ్ నుంచి లోపలికి రండి. లోపల టమాటో కూర. గుడ్లు వాళ్ళే వాళ్ళకి అవకాశం ఉంది. అన్నం ఏంటి ఏమన్నా ఈ మధ్య ఏమన్నా రిపేర్లు రెన్యువేషన్ అసలు బాగాలేకుండా ఒక మన కలెక్టర్ గారు ఫండ్స్తో ఒక 13 lakhs ఇచ్చారు సార్. ఇప్పుడైతే చాలా బాగుంది సార్. అకామిడేషన్ స్కూల్ ఎక్కడ? ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఉంది సార్. హై స్కూల్స్ అయితే ఒక ఆప్షన్ నడుచుకుంటా వీళ్ళకి ట్యూటర్స్ పెట్టారా? ఉన్నారు సార్. ఎన్ని 10th క్లాస్? ముగ్గురు ఉన్నారు సార్. 10th class 50 members టోటల్. పోయినసారి 10th క్లాస్ ఈడ చదివిన పిల్లలు హైయెస్ట్ మార్క్స్ 545 సార్. సాంబార్ బాగుంది పెద్దమ్మ, ఇది బాగాలేదు. స్టోరు రైస్ అన్ని ఇక్కడేనా? ఎందుకు ఇవి సరిపోతాయి కదా? జూన్లో స్కూల్ క్లోజ్ చేసినప్పుడు మిగిలిన రైస్ అందుకే ఇండియన్ చక్కెరలో పురుగులు ఉన్నాయి, పర్లేదా? ఏం కాదు. పురుగు బట్టి ఈ మంత్ మస్తు సరిపోతాయి కదా? అన్నీ లూజ్ ఉన్నాయి, మొత్తం లూజ్ ఉన్నాయి. ఎన్ని రోజులు ఒకసారి తెచ్చుకుంటారు మీరు? టెండరా ఇది? టెండరా? పర్చేసింగ్ కమిటీ మీరు కదా, కదా టెండర్ ఉన్నారా? అన్ని ఇస్తారు సమయానికి. కూరగాయలు అది మీ బిల్ సపరేటా? లేదు సార్, మనం థర్డ్ పార్టీ పెట్టాం. ఏజీలో ఒక ఆయన ఉన్నారు సార్, ఆయన తీసుకుంటారు. మామూలుగా ప్రీ మెట్రిక్ హాస్టల్స్ టెండర్ వేయలేదు సార్, అది వెజిటబుల్ ఐటమ్ అని వేయట్లేదు సార్. చికెన్ కూడా టెండర్ వాళ్ళని? లేదు సార్, టెండర్ అది కూడా బయట వాళ్ళు. బయట మీరు డబ్బులు కట్టేవాళ్ళ? ఇది కూడా అంతేనా? ఇవి లేవు సార్. నాకు అర్థం కాదు. ఫుడ్ గ్రెయిన్స్ టెండర్ సార్, మాత్రమే టెండర్ సార్. ప్రొవిజన్స్ మిగతా వెజిటబుల్స్, ఎగ్స్, చికెన్ అంతా మీరు దానికి సపరేట్ బిల్లు? అది మీ అకౌంట్ వస్తుందా? లేదు సార్, థర్డ్ పార్టీ సార్. థర్డ్ పార్టీ అంటే ఎవరో ఇస్తారు సార్, వాళ్ళ పార్టీ వాళ్ళ పేరు మీద మేము పెడతాం సార్. ఏజెన్సీ టైప్స్.
ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఎవరు రారు. ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ వాడని ఆడికి వీళ్ళకి ఇవి టెండర్ ఉన్నారంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇవి టెండర్ ఉన్నారంటే ఆడికి అదేంటంటే 220 నెంబర్ ఉంది కాబట్టి ప్రీ మెట్రిక్ హాస్టల్స్ లో 100 లోపలే ఉంటారు. ఇది కొంచెం టౌన్ కాబట్టి నెంబర్ ఉంది బాగా. కళాశాలకు దూరంగా ఉన్నాయి సార్. దాదాపుగా గర్ల్స్ కాలేజీ ఇక్కడ ఉన్నారు సార్, ఎస్కల్ కాలేజీ. కానీ ఇక్కడ దాదాపు అంటే ఒక 2 కిలోమీటర్లు సార్. కొన్ని చోట్ల ఇక్కడ ఎట్లుంది సార్, ఇక్కడ కూడా కొన్ని చోట్ల అట్లే ఉంది సార్. విద్యార్థులు కనుక్కుంటే మీకు తెలుస్తుంది సార్. గతంలో చాలా పిల్లలతో పని చేసుకుంటాం. వంకాయలు పంపించడం, కూరగాయలు పంపించడం, వెజిటేబుల్స్ పంపించడం అలాగే సార్. డెలివరీ టైంలో డెలివరీ అయిన తర్వాత 6,000 రాదు సార్. ప్రధానమంత్రి యోజన అది కూడా అంగన్వాడీ వాళ్ళు అప్లై చేయాలి. అది ఇంతవరకు ఎవరు కూడా అప్లై చేయాలి. చెడుతాను సార్ రెస్పాండ్ కాదు. అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు సార్ చాలా. చేసి కంప్లైంట్ చేయాలి ఇవన్నీ. విద్యార్థులతో కూడా పని చేపిస్తున్నారు సార్. నష్టం వల్ల కొన్ని చోట్ల నాకు గతంలో కూడా తెలియవలసింది. ఇక్కడ 6 ఇస్తున్నారు కదా. అంటే ఇక్కడ అంగన్వాడీ చాలా వరకు ఇక్కడ ఈ ఏరియా మొత్తం 1 మంత్ వచ్చేసి 14, 15 ఎక్స్ ఆ విధంగా సార్. నేను క్వశ్చన్ చేస్తా, ఆన్సర్ చెప్పాలి. చెప్తారా? మీరు వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు? తప్పు. మీకు హాస్టల్లో 3 ఇస్తున్నారా? 5? బాగా వినండి, మీరు క్వశ్చన్ వినండి. వారానికి మీరు గుడ్లు ఎన్ని తింటున్నారు? ఆలోచించాలి. ఐదుగురు తప్పే. నేను అడిగిన క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు? ఎవరా చెప్పింది? 12 లేదా? 12 దగ్గరకు వచ్చినావు. ఎక్కడ? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అంకే. 11 స్కూల్ 6 ఇవ్వరు. సాటర్డే స్వీట్ పొంగల్ ఇస్తారు కదా. కాబట్టి ఎన్ని మొత్తం? అల్లా 12 అరవడా? అర్థమైందా? నేనేమడిగాను? వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు, ఎక్కడ తింటున్నారు అని అడగలే నేను. అర్థమైందా? అట్లే మీ చదువు కూడా వచ్చే ప్రశ్నలను జాగ్రత్తగా చదివి మీరు ఏం చదివినారో ఆన్సర్ కరెక్ట్గా రాయాలి. అర్థమైందా? ఎవరైనా సరే లైఫ్ లో ప్రశ్నలు బాగా జాగ్రత్తగా అర్థం చేసుకొని అడగాలి. వినాలి, బాగా విని అర్థం చేసుకోవాలి. నేను స్ట్రెస్ చేసి చెప్తా ఉన్నాను 6 కాదు అని. అప్పుడు మీరు ఆలోచించాల, అరే ఎందుకు సార్ 6 కాదు అని అంత గట్టిగా అడుగుతా ఉన్నాడు అని. అప్పుడు మీకు ఆన్సర్ దొరుకుతుంది. ప్రశ్నను అర్థం చేసుకోవాలి. రేపు ఎగ్జామ్లో కూడా మీరు ప్రశ్నను అర్థం చేసుకోకుండా ఒక ప్రశ్నకు ఒక ఆన్సర్ రాస్తే ఏమవుతుంది? గుండు 0. అర్థమైందా? ఫెయిల్ అవుతారు. కాబట్టి లైఫ్లో ఎప్పటికీ ఎక్కడికైనా సరే ఎక్కడ పోయినా కానీ అవతల నుంచి వచ్చే ప్రశ్నను మనము అవలంబన చేసుకొని అర్థం చేసుకొని ఆన్సర్ ఇవ్వాలి. ఎక్కడైనా సరే మీరు పెద్ద పెద్ద ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతారు, ఎక్కడైనా సరే మీరు అవతల నుంచి వచ్చే ప్రశ్నను స్పష్టంగా వినాలి. ఓకేనా? బాగుందా? ఇక్కడ భోజనాలు బాగున్నాయా? ఇక్కడ బాగుందా? స్కూల్లో బాగుందా? స్కూల్లో బాగాలేదు. బాగుండదా? రాసుకో అది కంప్లీట్. ఏ స్కూల్ ఇక్కడ ఎక్కువ? జెడ్ హై స్కూల్. అందరూ
ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళు, ఎలిమెంటరీ స్కూల్ ఓకే, మిగతా అందరు జెడ్పీ స్కూలేనా? ఎందుకు బాగుండదు అక్కడ? ఏం బాగుండవు? కూరలు బాగుండవా? అన్నం బాగుండదా? కూరలు టేస్ట్ ఉండవా? కూరలు రుచిగుండవా? ఒకరోజు కూడా బాగా వెజిటబుల్ బిర్యానీ చేస్తారు, ఆ రోజు బాగుంటుందా? ఒకరోజు బాగుంటుంది. అది కంప్లైంట్ రాస్తే డిఓ సార్కు వాళ్ళకి ఇద్దాం. స్కూల్ పేరు జెడ్పీ హై స్కూల్ ఒకటే ఉంది ఈ ఊర్లో. జెడ్పీ హై స్కూల్ ఆర్జీ నగర్ సినా ఓకే. ఇక్కడ మీ వార్డెన్ సార్ హనుమిరెడ్డి సారా బాగా చూసుకుంటాడా? మీకు ట్యూటర్స్ ఉన్నారా? ట్యూటర్స్ వస్తారు రోజు? వెరీ గుడ్. మీకు 6 eggs ఇస్తున్నారా? చికెన్ ఎన్ని పీసులు వస్తాయి అందాజుగా? 4-5 అట్లా వస్తాయా? 4-5 వస్తే మీ క్వాంటిటీ వచ్చినట్లే. ఓకే. తర్వాత మీకు డైలీ మిల్క్ ఇస్తున్నారా? రాగి జావా, ఇక్కడ రాగి జావా. మిల్లెట్ చిక్కీ ఇస్తున్నారా? ఇప్పుడు రాలేదేమో స్టాకు కదా? అవునండి, ఈరోజు వచ్చినాయి. ఓకే, రేపటి నుంచి వస్తాయి. ఓకేనా? మిల్లెట్ చిక్కీ వస్తుంది. ఓకే. ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా? వారానికి 3 సార్లు చికెన్ ఇస్తున్నారా? ఏ రోజులు? ట్యూస్డే, ఫ్రైడే, సండే. సండే మధ్యాహ్నము, ట్యూస్డే ఈవినింగ్, ఫ్రైడే ఈవినింగ్. బాగుంటుందా? అందరికి ఇష్టమేనా చికెన్ అంటే? చికెన్ తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 2 ఎగ్ కూడా తింటా? ఎగ్ తింటారా? చికెన్ తినరు. నువ్వు ఎగ్ కూడా తింటా? మీరు ఇద్దరు గుడ్డు తింటారా? నువ్వురా చికెన్ ఒకటి తిన్నారు. ఏం చేస్తా ఉన్నారండి ఆ ముగ్గురికి? కర్రీ చేస్తున్నారా? వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. ఓకే. డైలీ బనానా ఇస్తున్నారా? ఎవ్రీ డే. మీకు సంతోషమైన ఇక్కడ ఉండడం? ఓకే. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం చేస్తారు చదువుకొని? ఇక్కడ 220 మందికి జాబ్స్ ఇస్తుంది ఆ ప్రభుత్వం. మరి ఎట్లా? బాగా చదువుకోండి. గవర్నమెంట్ ఉద్యోగమే రావాలని రూల్ ఏం లేదు. ప్రైవేట్ సెక్టర్ బ్రహ్మాండంగా ఉంది. మీ దగ్గర తెలివితేటలు, స్కిల్స్ ఉంటే ప్రైవేట్ సెక్టార్లో మంచి జాబ్స్ దొరుకుతాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఇంతమందికి ఉద్యోగం కల్పించాలంటే కష్టమవుతుంది. అటువంటిప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగం కంటే ఎక్కువ జీతాలు వస్తాయి. మీ దగ్గర టాలెంట్ ఉండాలా, స్కిల్స్ ఉండాలా, మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండాలా, లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలా. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఇక్కడ ఉన్న సమయాన్ని వృధా చేయకుండా, మీకు బట్టలు ఉతికేదైనా పని, ఇంకా వేరేది ఏమైనా ఉందా? ఇక్కడ కసులు చేపించడం కానీ, కూరగాయలు కట్ చేయడం కానీ ఏమైనా చేపిస్తారా? సండే ఏంటి టిఫిన్? ఉగ్గానే పూరి టిఫిన్ చూడు. సండే రోజు పూరి కదా? ఏం పూరి చేయట్లేదండి? చేయట్లేదు పూరి? ఏమి ఎందుకని? ఎక్కువ నెంబరా? ఒక వారం విడిచి వారం ఉన్న ప్రయత్నం చేయండి. సైలెంట్ మోడ్ లో పెట్టు. నీకు ఒకటే ఫోన్లు వస్తా ఉన్నాయి. వార్డెన్ సాబ్, ఒక వారం విడిచి వారం అన్నా కొంచెం పూరీలు చేయండి. ఒక వారం ఒగ్గానే ఒక రాజు వారం పూరీలు చేయండి. ఎట్లా కొట్ట ఎవరినైనా ఎంగేజ్ చేసినా కానీ. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇంతమంది 220 మంది ఉన్నారు. మనిషికి 2 పూరీలు వేసుకున్నా కానీ 440 పూరీలు చేయాలి. ఆదివారం పూరి మామూలుగా. కానీ పని చేసే వాళ్ళు ఎంతమంది? ముగ్గురు 440 పూరీలు చేస్తారా? కష్టం కదా. వాళ్ళు గర్ల్స్ హాస్టల్ అయితే పెద్ద పిల్లల్ని ఏదైనా హెల్ప్ చేయండి అమ్మా అని చెప్తాం మేము. బాయ్స్ కూడా మీకు ఓపుకుంటే కొంచెం హెల్ప్ చేయండి. ఏం ప్రాబ్లం లే, ఏమి ఇబ్బంది ఏం లేదు. పూరీలు చేయడం అదేమన్నా బాత్రూమ్ కడిగడం ఏం కాదు కదా. కాబట్టి కొంచెం పెద్ద పిల్లలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొంచెం ఎంతమంది 50 మంది ఉన్నారు 10th క్లాస్ స్టూడెంట్స్.
ఒక 5 మంది డ్యూటీ వేయండి, 10 వారాలకు వస్తుంది మళ్ళీ 5 మందికి. ఏం ప్రాబ్లం లేదండి, నేను డిఓతో చెప్తాను, మీకేం ప్రాబ్లం లేదు. మీ హాస్టల్లో డీడీ గారి సోషల్ వెల్ఫేర్ అనేది బీబీసీ, మీ బీసీ వెల్ఫేర్ వాళ్ళకి చెప్తాను నేను. ఈ హాస్టల్కి ఎగ్జామ్షన్ ఇప్పిస్తా. ఒక 5 ఏమ్మా చేస్తారా, హెల్ప్ చేస్తారా? 10th క్లాస్ పిల్లలు ఒక 5 మెంబర్స్ ఒక ఆదివారం, మళ్ళీ 10 వారాల తర్వాత 11వ వారం వస్తుంది ఇంకొక 5 మందికి డ్యూటీ చేయండి, ఏమి ఇబ్బంది లే, అదేమి సమస్య ఏం కాదు. చేస్తే మీకు, ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలా, మనకి ఇచ్చిన హాస్టల్కు ముగ్గురు అన్నీ చేయగలరా, చేయలేరు. మనకా పూరి ఉంది మెనూలో, పూరి తినాలని మీకు ఉంటుంది. కాబట్టి ఒక వారం విడిచి వారం అన్నా ట్రై చేయండి, కొంచెం పిల్లలు హెల్ప్ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు అని చెప్పి మీరు బయటికి పోయి మాతో ఎప్పుడు పనులు చేపిస్తా ఉన్నారని చెప్పొద్దండి అందరికీ, మీకోసం అది. లేదంటే ఉగ్గానే గతి, పూరి కావాలొద్దా, కావాలన్నప్పుడు కొంచెం హెల్ప్ చేయాలి. ఓకేనా? మిగతా అన్ని మెనూ ప్రకారం వస్తున్నాయా? మెనూలో ప్రకారం అన్ని వస్తున్నాయా? రుచికరంగానే ఉంటున్నాయా? టమాటా కర్రీ బాగాలేదు ఈరోజు, కొంచెం ఉప్పు ఎక్కువ వేసింది పెద్దగా. సాంబార్ బాగుంది, సాంబార్ రోజు బాగానే ఉంటుందా? ఓకే. సండే రోజు మధ్యాహ్నము బగారా రైస్ చేస్తారా, బిర్యానీ రైస్ లాగా చేస్తారా? గోంగూర చట్నీ వస్తుంది ఆ రోజు, చికెన్ గ్రేవీ కావాల్సినంత ఇస్తారా, షార్వా, ఇబ్బంది ఏం లేదా? ఓకే. కాబట్టి మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, మీ తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకోండి. మీరు ఇక్కడ హాస్టల్లో ఉండి, ముఖ్యంగా పెద్ద పిల్లలు బయటికి స్కూల్కి కాకుండా బయటికి ఆడుకో షికార్లకు పోయినా అడిగే వాళ్ళు ఎవరు లేరు. అర్థమైందా? అట్లా చేయొద్దండి ఎవరు కూడా, ఇది మీ భవిష్యత్తు. ఇక్కడ మీరు ఏ పొరపాటు చేసినా మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్నట్లే. మీ తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా ఇష్టంగా మిమ్మల్ని ఇక్కడ వదిలేశారు, బాగా చదువుకోవాలి మా పిల్లలు అని. అది దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడంతా పేద పిల్లలే కదా ఉండేది, మనకేమైనా ఉద్యోగస్తుల పిల్లలు ఉంటారా? ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు, పొలం పనులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే పిల్లలే కదా అందరూ. కాబట్టి మీరు ఈరోజు బాగా చదువుకొని మీ భవిష్యత్తు బాగా చూసుకొని మంచి జాబ్స్ తెచ్చుకుంటే మీ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవచ్చు, ప్రేమగా చూసుకోవచ్చు, వాళ్ళని మంచిగా సాకచ్చు. అర్థమైందా? కాబట్టి ఎటువంటి పరిస్థితులలో కూడా పొరపాటు చేయొద్దు, చదువులను నెగ్లెక్ట్ చేయొద్దండి, స్కూల్కి ఆబ్సెంట్ కావద్దండి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఉంది, అది ఇంటర్లింక్ ఉంటుంది ఈ రోజుకు రేపు సబ్జెక్టుకు, రేపు చెప్పేదానికి. ఒకరోజు మనం డిపాజిట్ కొట్టినా కానీ అది అర్థం కాదు, అది మళ్ళా చెప్పాలంటే చెప్పరు, నష్టపోయేదెవరు? కాబట్టి మీరు బాగా అవన్నీ అర్థం చేసుకొని మంచిగా చదువుకోవాలి. ఓకేనా? మీ హాస్టల్ బాగా రేకుల షెడ్ వేశారు, బ్రహ్మాండంగా ఉంది. నేను రేకుల షెడ్ అసలు ఎక్కడ కూడా చూడలేదు, ఇక్కడ వేశారు. కలెక్టర్ గారు స్పెషల్ గ్రాంట్ పెట్టి మీకు ఆయన గ్రాంట్లోంచి చేపించారు. ఎందుకని? మీకు మంచి పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా చదువుకోవడానికి ఉండాలి. ఇప్పుడు వర్షం పడినా ఇబ్బంది లేదు, మీరు ఇక్కడే చదువుకోవచ్చు కదా. కాబట్టి బాగా శ్రద్ధగా చదువుకుంటారని కోరుకుంటా ఉన్నా. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. చివరిగా ఒక్క లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు టిఫిన్లలో ఏదైనా టిఫిన్ మార్చాలా? ఒక టిఫిన్ మారుస్తా, ఏదైనా మార్చాలా? అన్ని బాగున్నాయా? ఉప్మా అన్ని బాగున్నాయంటారే, ఉప్మా మార్చాలా? ఉప్మా వద్దా? నా ఇష్టం వచ్చింది పెట్టనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా? ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు, ఆ ఎగ్గుని దీనికి వాడతాం. వాడన్ గారు, మనకు ఉప్మా రవ్వ బదులు ఆనియన్స్, కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా, ఆ డబ్బులు పర్ క్యాపిటల్. ఆ ఉప్మా రవ్వ బదులు ఆనియన్స్, ఆయిల్, మిగతా అన్ని సేమ్. ఆనియన్స్ కొంచెం కట్ చేపించి బాగా ఫ్రై చేసి, అయితే పిల్లలు ఎంతమంది ఉండరో అన్ని గుడ్లు కొట్టిపోయాలి. మామూలు బాయిల్డ్ ఎగ్ అయితే మనకు కౌంట్ ఉంటుంది, ఇది కౌంట్ ఉండదు. కాబట్టి 220 మంది అంటే 200 గుడ్లు పోసినా కానీ వీళ్ళు నష్టపోతారు. కాబట్టి 220 గుడ్లు కొట్టి దాంట్లో పోయాల, ఆ పొరట్లో ఏమంటారు, ఆ ఫ్రైలో, ఎర్రగడ్డల ఫ్రైలో దాంట్లో వేసి బాగా ఫ్రై చేసి రైస్ ఉడకబెట్టి ఆ రైస్ లో బాగా కలిపి కొంచెం కొత్తిమీర తల్లి పెట్టేసాయి. ఓకే, ఆ తర్వాత ఒకవేళ ఎగ్ రైస్ బాగలేదు, కొంచెం రుచిగా లేదు, లేకుంటే కొంచెం స్మెల్ వస్తుంది లైట్గా, అది బాగా చేయకపోతే, అటు చేయలేనప్పుడు టమాటాస్ బాగా కట్ చేసి బాగా ఫ్రై చేయాలి, మెత్తగా పేస్ట్ లాగా కావాలి. ఆ పేస్ట్ ని తీసుకుపోయి రైస్ లో కలిదిప్పాలి, కలిదిప్పి ఆ రైస్ పెట్టచ్చు.
అయితే టమాటా రైస్ చేసేటప్పుడు టమాటా రైస్ కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఇట్లా చేసినట్టు చేస్తే ఎత్తిపోతుంది సంసారం. ఈరోజు చేసినట్టు చేస్తే బాగా పండినేటి బాగా పేస్ట్ లాగా చేయాలి. బాగా ఆనియన్స్ వేసి ఫ్రై చేసి దాంట్లో వేసి బాగా ఫ్రై చేసి అదంతా దాంట్లో గుమ్మరిచ్చి బాగా కలిపి పెట్టాలి. అదొక గురువారము. రేపొద్దున ఉప్మా వద్దు, ఎగ్ రైస్ చేయండి. ఆ రోజు బాయిల్డ్ ఎగ్ను దీంట్లో వాడండి. బాయిల్డ్ ఎగ్ లేదు ఆ రోజు. ఈ 220 మంది అంటే 220 గుడ్లు కొట్లు ఎగ్ వేసి ఆ ఫ్రై చేసి రైస్ తిప్పి పెట్టండి. మీకు 2 ఛాన్సులు. ఓకేనా? ఒక గురువారం ఎగ్ రైస్, ఒక గురువారము టమాటా రైస్ పెడతారు. రెండింటిలో ఏది బాగుందో మీ సార్కి చెప్తే కన్నా అది కంటిన్యూ చేస్తారు. 2 బాగాలేమంటే పాత చింతకాయ పచ్చడే. ఏంది పాత చింతకాయ పచ్చడి? కాబట్టి రెండింటిలో ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మీకు గిఫ్ట్ అది. ఓకేనా? మీకు లాస్ ఇచ్చారు. డబ్బా పెడతావా? చెప్పు, డబ్బా పెడితే ఎట్లా? డబ్బా పెట్టి మీరు ఆదోని పోయి మీ సామాన్ మీరు తెచ్చుకోండి. మీ ఎమ్మెల్యే పార్టీ ఇక్కడే కదా, మీరు పోయి బయోమెట్రిక్ వేసి మీకు ఎంత తూకం రావాలో అన్ని తెచ్చుకోవాలి. మీరు బియ్యం తెచ్చుకొని మీరు సక్రమంగా అందియాలి. మీరు డబ్బా పెడితే 1 కిలో 2 కిలోలు తగ్గా. ఎవరు పోతానే అవి? మీరు అమ్ముకుంటా ఉన్నారు. ఎట్లా? అది తప్పు కదా. బ్యాంకులు పెట్టి వేయాలా? సరే సార్, చూడండి, డబ్బా పెట్టి డైరెక్ట్ పోస్తా ఉన్నాడు ఆయన. కేసు బుక్ చేయండి, రాయండి ఇమీడియట్ గా. ఎందుకు పెడతారండి డబ్బా? ఇష్టమా? చక్కెరకి ఎందుకు తీసుకుంటున్నారమ్మా? చక్కెరకి డబ్బులు 20. ఏం బాకీ అబ్బా నీకు? 20 బాకీ నీకు? ఎందుకు 20 తీసుకుంటాను? ఎంత తీసుకోవాలయ్యా నువ్వు? తల తిరుగుతాందా నీకేమన్నా? పని చేయాలనిందా లేదా? చెప్పు. 17 చిల్లర లేకుంటే గూగుల్ నీ ఫోన్ పేలో లేదా QR కోడ్ తీసి కలిపియాడా? కొడతారు దానికి. మీరు 17 రూపాయలు చిల్లర తెచ్చిండమ్మా. మీరు చిల్లర తెచ్చిండి 17 రూపాయలు. మీరు దౌర్జన్యాలు చేయొద్దు. తమాషా కాదు ఇది. ఇది పెద్ద ఇష్యూ. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా? 20 ఎందుకు తీసుకుంటావు నువ్వు? అసలు ఏం బాక్యా నీకు? 3 రూపాయలు ఏపా? చూడయా, పోయి క్వాంటిటీ చూడండి, చెక్ చేయండి. డీటీ ఎవరండి ఇక్కడ వచ్చారు? రాజు, పిలవండి డీటీని. ఏమే గాడిదలు కాస్తా ఉన్నాడా డీటీ? ఈ మాత్రం చూసుకునేది లేదా? ఓపెన్ గా డబ్బాలు పెట్టిపోయడము, 20 రూపాయలు తీసుకోవడము. ఏ పేద ప్రజల సొమ్ము దోసుకోవాలని ఉండారా వీళ్ళు? మీకేం బాధండి? మీరు ఎమ్మెల్యేస్ పాయింట్ పోండి, మీ క్వాంటిటీ ప్రకారం మీరు బియ్యం మీరు తెచ్చుకోండి, ప్రజలకి ఇవ్వండి, ప్రభుత్వం ఇచ్చే కమిషన్ తీసుకోండి. దట్స్ ఆల్. మీరు మీ ఇష్టం వచ్చినట్టు డబ్బాలు పెట్టిపోయడం, 20 రూపాయలు తీసుకోవడం ఏమండి? చిల్లర మెయింటైన్ చేయాలా మీరు? ఎన్ని కార్డులు ఉన్నాయి నీకు? అలాట్మెంట్ 600 చిల్లర. ఎన్ని క్వాంటిటీ? రైస్ క్వాంటిటీ ఎంత? రైస్ క్వాంటిటీ వచ్చేసి 112 చిల్లర. 112 క్వింటాల్ దగ్గర ఉంది. 112 క్వింటాల్. సార్ వస్తున్నారు కాదన్నా? స్టాక్ ఎప్పుడు తెచ్చుకున్నారు మీరు? స్టాక్ దీంట్లో రిసీవ్ చేసుకోలేదు స్టాక్? లేదు సార్, అది మేడం ఊరికి పోయింది సార్. ఊరికి పోతే స్టాక్ అంటే తంబు పోయింది సార్, బ్యాక్ లాక్ ఉండేది కొట్టండి అని చెప్పినారు సార్. మేడం ఊరికి వెళ్ళారు. అథెంటికేషన్ తీసుకోకున్నట్లే స్టాక్ దింపుకున్నారు సార్. అన్ని ల్యాబ్స్ నేను చెప్తున్నా కదా, డబ్బా పెట్టి పోస్తా ఉన్నాడు, 20 రూపాయలు బియ్యానికి చక్కెర తీసుకుంటా ఉన్నాడు. అదేదో ప్రాబ్లం ఉంది అథెంటిఫికేషన్ ది. 6A బుక్ చేయండి. డిఎస్ఓ గారు కేసు బుక్ చేయండి, పిలిపించి విఆర్ వాళ్ళు పంచనామా చేసి బుక్ చేయండి. ఆ ల్యాబ్స్ రాసుకోండి. ఏమండి మీ ఇష్టం అయిపోయింది, కొంచెమన్నా ఆలోచించే శక్తి లేదా? ఆ 10,000 రూపాయలు వస్తా ఉన్నాయి, సంతోషపడాలి అంతే. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా? మరి సరిపోతుందా? ఓకే. పిల్లలు ఎక్కడ? హలో, బాగున్నారా? తెలుసా?
నేను వస్తా అనుకున్నారా లేదా? ఇలా నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. మీరు తినే భోజనాలు వాటి మీద నేను పర్యవేక్షిస్తుంటా స్టేట్ అంతా. ఆదంలో వచ్చాను కానీ ఇంతకుముందు ఈ హాస్టల్కి రాలేదు. రావాలా, మిమ్మల్ని అందరినీ చూడాలా, మీతో మాట్లాడాలని వచ్చాను. వింటారా? ఓకే. ఇంటర్మీడియట్ ఉన్నారా ఇక్కడ? ఎత్తని చేతులు ఎత్తిన ఒక్కసారి. ఓ, చాలామంది ఇంటర్మీడియట్ పిల్లలే ఉన్నారు. డిగ్రీ ఇంకా వేరే కోర్సులు ఏమో, పాలిటెక్నిక్, నర్సింగ్. పాలిటెక్నిక్ ఉన్నారా? నర్సింగ్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎంఎస్సి, ఎంఏ ఎవరు లేరా? ఇంకా మీ ఇంటర్మీడియట్ కాలేజ్ ఎక్కడ? ఎంత దూరం ఇక్కడ నుంచి? 1 కిలోమీటర్ ఉంటుందా? 1 కిలోమీటర్ ఉంటుందా? నడుచుకుంటూ వెళ్తారా? ఓకే. ఇప్పుడు మీ మేడంకు మీకు చెప్తున్నా నేను, గవర్నమెంట్దేనా ఇంటర్మీడియట్ కాలేజ్? గవర్నమెంటేనా? అమ్మ మీకు ఏం చెప్తున్నానంటే, నేను మీకు ఇంటర్మీడియట్ వాళ్ళకి అక్కడ మిడ్ డే మీల్స్ ఇస్తాను. అప్పుడు మనకు మధ్యాహ్నం భోజనం మిగులుతా ఉంది. మీరు మంచి సబ్సిడీగా పెట్టచ్చు. ఎందుకంటే ఇంటర్మీడియట్ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు 175 గ్రామ్స్ చికెన్, మీరు 175 గ్రామ్స్ బదులు నేను చెప్పేది ఏంటంటే 3 టైమ్స్ ఇవ్వండి చికెన్. 110 అట్లా, 115 అట్లా. అర్థమవుతుందా? సండే, ట్యూస్డే, ఇప్పుడు మనం సండే ట్యూస్డే ఇస్తున్నాము కదా, ఒక ఫ్రైడే ఇవ్వండి. ప్రైవేట్ కాలేజీలు ఉన్నారా ఇంటర్మీడియట్? చేతులు ఎత్తండి. నేను చెప్పేది చికెన్ ఎన్ని పీసులు వస్తున్నాయమ్మా? ఎన్ని పీసులు ఇస్తారు చికెన్? 3, 4, 5, 3, 4 లేకపోతే 4, 5, 5, 6 చెప్పండి. పాత పిల్లలు చెప్పండి అమ్మా, ఈరోజు వచ్చిన వాళ్ళు కాక మిగతా. పాత పిల్లలు ఉన్నారు కదా, ఎన్ని వస్తాయి పీసెస్ చెప్పాలా? నేను వచ్చింది ఏం పెళ్ళికి కాదు, మీ విషయాలు తెలుసుకొని ఏదైనా మంచి చెడులు సెటరేట్ చేయడానికి. నేనేం భోజనానికి రాలేడికి. మీరు చెప్తే విని మీకు మంచి జరిగేదానికి ప్రయత్నం చేస్తా, లేదంటే షోలు ఒప్పుకుంటా నేను పోతా. నష్టపోయేది ఎవరు? కాబట్టి ఒక 3-4 పీసెస్ వస్తాయా? ఒక 3-4 వస్తాయా? 5-6 వస్తాయా? 5-6 వస్తాయా? ఓకే. సండే రోజు చేస్తారా? బిర్యానీ రైస్లో వేస్తారా లేకుంటే సపరేట్ కర్రీ చేస్తారా? తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చికెను? అవునా? ఎగ్ కూడా తినరా? ఎగ్ తినని వాళ్ళ చేతులు ఎత్తండి. వీళ్ళకేం కర్రీ సపరేట్ చేస్తున్నారా? సపరేట్ కర్రీ చేస్తున్నారా? ఆలు కర్రీ చేయండి. వెజిటబుల్ బిర్యానీలోకి ఆలు కర్రీ బాగుంటుంది. ఆలు కర్రీ చేస్తున్నారా? అవును. ఎందుకు మీరు పొద్దున పూరిలోకి మనకు బొంబాయి చట్నీ అట్లా వస్తుంది కదా, అది చేయొచ్చు కదా, బాగుంటుంది. వీళ్ళకి ఏం చేస్తున్నారు మధ్యాహ్నం? మధ్యాహ్నంకి వేరే సార్ ఏదైనా అంటే టమాటా కర్రీ అట్లనా? టమాటా కర్రీ, వంకాయ కర్రీ కానీ లేదంటే ఏది వెజిటబుల్ అందుబాటులో ఉంటే అది చేస్తాం. బాగానే ఉందా మీకు? సండే రోజమ్మా తినని పిల్లలకు, నాన్ వెజ్ తినని పిల్లలకు ఓకేనా? నిజంగా ఇంతమంది ఉన్నారు నాన్ వెజ్ తినని వాళ్ళంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఓకే ఓకే ఓకేలే. ఓకే. లంచ్ ప్రైవేట్ కాలేజీలలో చదివే వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఎట్లా చేస్తారు? డబ్బా తీసుకెళ్తారా? వచ్చి తినిపోతారా? క్యారియరా చేస్తారా పొద్దున? కానీ 2 కర్రీస్ ఉండవు కదా, ఒక కర్రీ ఉంటుంది. 2 కర్రీ చేయలేరు పొద్దున్నే. అదే మా పప్పు ఒక వెజిటబుల్ కర్రీ చేస్తారా? చేస్తారా? 2 చేస్తారా పొద్దున్నే? పొద్దున్నే 2 అయిపోతాయా? ఏడైతాయి. కర్డ్ లేదా?
మధ్యాహ్నం కార్డు ఇవ్వరా? మీరు కార్డు మధ్యాహ్నం ఇవ్వట్లేదు కదండి. లేదు సార్, వాళ్ళు క్యారియర్లు తీసుకెళ్తారు, వీళ్ళంతా ఉంటారు కాబట్టి నైటే సార్. లంచ్కి వస్తారా చాలామంది? లంచ్కి వచ్చే వాళ్ళు చేతులు ఎత్తండి. మరి ఏంది మీరు చెప్పేది? క్యారియర్లు తీసుకెళ్తారు. 2 కర్రీస్ తీసుకెళ్తారు, పెరుగు తీసుకెళ్లరు కదా? అది నైట్కి పెరుగు పెడుతున్నా, నైట్ పెరుగు పెడుతున్నారా? యాక్చువల్లీ మధ్యాహ్నము కర్డ్, నైట్ బటర్ మిల్క్ అండి మన మెనూ. మీరు నైట్ పెరుగు ఇస్తున్నారా? అవును సార్. పెరుగు వస్తుందా నైటు? నీళ్ళ పెరుగా? కొంచెం నీళ్ళే ఉంటుంది, ఎందుకంటే మీకు మిల్క్ ఇస్తారు. ఎంతయా రోజుకి ఎన్ని ఎంఎల్? ఈ స్టూడెంట్ 100, 150, 150 అనుకుంటా. చూడమ్మా మిల్క్ చూడండి, దాన్ని కాలేజ్ పిల్లలు తాగడానికి మిల్క్ ఇస్తున్నారా? గట్టి చెప్పండి. మీరు గట్టి చెప్పలేదంటే నాకు లేని పని అనుమానాలు వస్తాయి. 200 ml అమ్మా ఈ స్టూడెంట్. 200 ml తాగడానికి ఇవ్వాలా, నైట్ కార్డుకి ఇవ్వాలా? ఒక స్టూడెంట్ 200 ml. 200 ml మీరు లేకుండా ఉంటే 200 ml తాగడానికి ఇవ్వాలా, మధ్యాహ్నం పెరిగి ఇవ్వాలా, నైట్ బటర్ మిల్క్ ఇవ్వాలా. వీళ్ళకి మధ్యాహ్నం ఇవ్వట్లేదు కాబట్టి నైట్ మీరు ఖచ్చితంగా కార్డు ఇవ్వాలి. 200 ml ఒక 120, 130 ml మార్నింగ్ తాగడానికి, ఒక 78 ml నైట్ పెరిగి ఇవ్వాలి. ఈ స్టూడెంట్కు 200 ml లెక్కన రావాలి మనకు. ఎందుకంటే పెద్ద నెంబర్ ఉంది, మీకు 30 మంది 40 మంది ఉంటే మీకు పర్ క్యాపిటల్ సరిపోదు. ఇక్కడ ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ గవర్నమెంట్ కాలేజీలో చదివే ఇంటర్మీడియట్ పిల్లలు చేతులు ఎత్తనమ్మా. గర్ల్స్ కాలేజ్ వాళ్ళు చూడండి, దాదాపు ఒక 50 మంది దాకా ఉన్నారు. ఈ 50 మందికి మనకు లంచ్ మిగులుతా ఉంది. 120 మెంబర్స్ ఉంటారు సార్. 120 మెంబర్స్ లంచ్ మిగులుతా ఉంది. కాబట్టి మీరు మేనేజ్ చేయొచ్చు అంటున్నా నేను. మామూలుగా అయితే 2023లో 1600 చేశారు, ఇప్పటికి రేట్లు పెరిగాయి. కానీ ఈ పోయిన సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళకి లంచ్ మిడ్ డే మీల్స్ ఇస్తూ ఉంది కాబట్టి ఆ డబ్బులు కొంచెం మేనేజ్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటున్నాను. అది కాబట్టి సఫిషియెంట్గా ఇవ్వచ్చు అనేది నా అభిప్రాయం. ఎగ్స్ 5 ఇస్తున్నాయా వారానికి? 5 4? 5 చూడండి, 6 ఇవ్వాలి. మీరు 5 ఇస్తా ఉన్నారే. నేను ఎన్ని అడుగుతానమ్మా, ఇచ్చేది చెప్పాలి వాళ్ళు. కొత్త పిల్లలు ఎక్కున్నారు సార్, పాత పిల్లలు ఎన్ని ఎగ్స్ వస్తున్నాయి వారానికి? ఒకసారి రెన్యువల్స్ ఒకసారి చేయలేదన్నమ్మా, పాత పిల్లలు ఒకసారి చేయలేదండి, మొత్తం టోటల్ గా ఇంటర్ డిగ్రీ ఎగ్స్ ఎన్ని వస్తా ఉన్నాయి వారానికి? 5 6? 5 ఎగ్స్ సరేలే. ఇంటర్మీడియట్ వాళ్ళకు మధ్యాహ్నము గవర్నమెంట్ కాలేజీలో చదివే ఇంటర్మీడియట్ పిల్లలకు లంచ్లో ఎగ్ ఇస్తున్నారా? బాగానే ఉంటుంది అక్కడ భోజనం. చిక్కీ ఇస్తున్నారు అక్కడ ఇంటర్మీడియట్ పిల్లలకు. రాగి మాల్ట్ ఇస్తున్నారు ఆల్టర్నేట్ డేస్. రోజు మార్చి రోజు రాగి మాల్ట్, రాగి జావా లేదా రాగి చిక్కీ ఇస్తున్నారు కదా రోజు మార్చి రోజు. వారానికి 3 ఇస్తారా 6 ఇస్తారా? ఒకరోజు చిక్కీ, ఒకరోజు రాగి జావా ఇవ్వాలా. సెకండ్ ఇయర్ పిల్లలు ఉన్నారా? ఇంటర్మీడియట్ పిల్లలు చేతులు ఎత్తండి ఒకసారి. మీకు పోయిన సంవత్సరం కూడా ఇవ్వలేదా రాగి జావా? ఓకే, రాసుకోయా వెంకీ. వీళ్ళకు గవర్నమెంట్ కాలేజీలో, కాలేజ్ పేరేం పేరమ్మా? గవర్నమెంట్ జూనియర్ కాలేజా? ఆదోని గర్ల్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గర్ల్స్ ఆదోని. రాగి మాల్ట్ ఇవ్వట్లే, ఎందుకు ఇవ్వట్లేదో కనుక్కుందాం. ఇంకా ఏమన్నా ఉన్నాయి ఈ ఊర్లో గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీలు? మీ ఆ వీధి పేరేం పేరు? చూడదు ఏందో పేరు, ఏం పేరమ్మా? ఒక్కరు చెప్పండి. ఎస్ఏడి, ఎస్కేడి అంటయ్యా, శ్రీకృష్ణదేవరాయ కాలేజ్. అది రాసుకో. ఓకే, నేను ట్రై చేస్తానమ్మా. రాగి మాల్ట్ ఇవ్వాలా? తాగుతారు అందరూ? మంచిది, తాగాల బలవంతంగా అయినా. మీరు అర్థం చేసుకోండి, మనకు ఇక్కడ రాగి మాల్ట్ ఉంది కదా, ఉందా? పాలు ఇస్తున్నారా? మీరు రాగి ముద్దలు చేయండి అమ్మా, కొంచెం బాల్స్ బెల్లం వేసి కొంచెం రాగి ముద్దలు చేస్తే తింటారు. తింటారా? రాగి ముద్దలు బెల్లంతో చేస్తే తినండి. రాగి ముద్దలు తినాలా, రాగి మాల్ట్ తాగాల. అది ఐరన్ ఉంటుంది, మంచిది. మీరు ఎదిగే పిల్లలు కొంచెం మంచిగా హెల్తీగా ప్రోటీన్స్ అన్నీ సక్రమంగా ఉంటేనే మీకు ఎటువంటి విటమిన్ డిఫిషియన్సీ ఉండదు. ఓకే, ఓకేనా?
బాగుందా ఇక్కడ? నాకు ఈ హాల్ బాగా నచ్చిందబ్బా. ఫ్యాన్లు, మంచి లైట్లు, చదువుకోవడానికి కొంచెం లైటింగ్ తగ్గింది, అయినా ట్యూబ్ లైట్లు వేశారు బాగా, కానీ లైటింగ్ ఏదో కొద్దిగా డల్గా ఉంది. బాగా కనిపిస్తూ ఉంటాయని. నిజంగా ఎవరికి అద్దాలు లేవే, స్పెక్స్ ఒకటి, ఇంకా ఇద్దరా? మామూలుగా అద్దాలు చాలా ఉంటాయి, మీకు లేవు అంటే మీకు బాగున్నాయి కళ్ళు అందరికీ యాక్టివ్గా. ఓకే, తర్వాత అన్నీ ఓకేనా? ఇక మీకు ఒక్క మంచి ఛాన్స్ ఇస్తా, వాడుకుంటారా? మీకు నచ్చని టిఫిన్ ఏదైనా ఉంటే చెప్పండి, మారుస్తా. ఉప్మానా? ఉప్మా బదులు ఏం కావాలి? చిత్రాన్నమా? ఆల్రెడీ లేదా చిత్రాన్నము? పులిహోర అన్నం ఉందా? టమాటా రైస్ ఉందా? ట్రై చేస్తారా? మామూలుగా అయితే నేను ఎగ్ రైస్ పెడతాను, ఎగ్ ఫ్రైడ్ రైస్. కానీ కొంతమంది ఎగ్ తినని వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది అవుతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడతాను మామూలుగా, కానీ ఇక్కడ ఎగ్ తినని వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంతో టమాటా రైస్లోకి పోతుంది నా మైండ్. టమాటా రైస్ తింటారా? మొత్తానికి మీకు ఉప్మా అయితే వద్దంటారు. మీకు బద్ధశత్రువా ఉప్మా? తీసేద్దాంలే, టమాటా రైస్ చేద్దాం. ఎగ్ రైస్ చేద్దామా? ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే తినని పిల్లలు చాలామంది ఉన్నారు, ఎగ్ తినని పిల్లలు. ఎగ్ తినచ్చమ్మా, మీ పేరెంట్స్ మీకు ఏమన్నా కట్టుబాట్లు ఉన్నాయో నాకు తెలియదు. ఎగ్ మామూలుగా వెజిటేరియన్, ఎగ్ తినొచ్చు అని అంటారు అందరూ. ఎగ్ తినని పిల్లలు చేతులు ఎత్తిన ఒకసారి. ఏమా చాలామంది ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 ఎగ్ తినని వాళ్ళు. డిగ్రీ వాళ్ళు కూడా ఉన్నారు ఎగ్ తినని వాళ్ళు. సరే, మొత్తానికి టమాటా రైస్ చేద్దామా? మనకి ఈడు ఉండేటివి సర్దుకోవాలి. మీకు ఆశలు చాలా ఉంటాయి, దోశలు తినాలని ఉంటుంది మనకు, ఊతప్పాలు తినాలని ఉంటుంది, గారెలు తినాలని ఉంటుంది, బ్రెడ్ ఆమ్లెట్ తినాలని ఉంటుంది. కానీ మన బడ్జెట్ చూసుకోవాలి కదా, మనకి ఇక్కడ దొరికేటివి అడ్జస్ట్ చేయాలి. మామూలుగా అయితే మేము బాయిల్డ్ ఎగ్ తీసేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడతాను నేను మామూలుగా. ఎగ్ ఫ్రైడ్ ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు, ఆ బాయిల్డ్ ఎగ్ బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడతాం. కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి టమాటా రైస్ పెడదాం. టమాటా రైస్ తినండి, ఓకేనమ్మా? అంత డల్లుగా ఉన్నారు అంతా. ఊరగాయలు లేవా మీకు? పికిల్స్ తెచ్చుకోరా? టమాటా రైస్ చేసి పెట్టండి అమ్మా, ఉప్మా బదులు. రేపు పొద్దునే, రేపే కదా గురువారం. బాగా టమాటా బాగా పేస్ట్ చేసి, ఆ టమాటా అమ్మ రమ్మను వాళ్ళు వంటలు. మల్లమ్మ రా, నువ్వేనా ఎట్టుకోకు? బాగానే పెడతావా అందరికీ? ఏమైనా కసురుకుంటా ఉంటావా? తిడతా ఉంటావా? బాగా చూసుకుంటారా అందరూ? బాగా ప్రేమగా మాట్లాడతారా? నువ్వు ప్రేమగా మాట్లాడితే నువ్వు వాళ్ళకి ఫేవరెట్ అవుతావు. లేదు పోండి అది ఇది కసురుకుంటా ఉంటే శత్రువు అవుతావు. ప్రేమతోనే మనం ఏదైనా సరే సాధించవచ్చు. ప్రేమతోనే మనం సాధించవచ్చు ఏదైనా కానీ. మనము అరవాలని కానీ ప్రేమగా అరవచ్చు. వాళ్ళు పిల్లలు కదా, అల్లరి చేస్తారు, కామన్. ఏమండి? కాబట్టి మనం ప్రేమగానే మాట్లాడాలి. అర్థం చేసుకోండి అమ్మా, ఇంతమంది పిల్లలు, జాగ్రత్తగా ఉండండి, మీరు అల్లరి చేస్తే మేము ఏడ తట్టుకుంటామని చెప్పాలి, అంతే. ఏం లేదు. ఇప్పుడు మనకు రేపు ఉప్మా బదులు టమాటాలు మామూలుగా ఎర్రగడ్డలు వేసి కొంచెం బాగా ఏగిచ్చినాక నూనెలో టమాటాలు వేసి బాగా ఫ్రై చేయాలి, మెత్తగా ఎనపాల. ఏది మన పప్పు గుత్తి పెట్టి ఇనిపి దాన్ని రైస్లో కలిదిప్పాలి, బాగా కలిదిప్పి కొత్తిమీర చల్లాలి, కొత్తిమీర చల్లి పెట్టేయాలి. రేపు పొద్దున్నే చేయాలి పని. ఉప్మా వద్దు, ఇంకా చట్నీ వద్దు. ఏదైనా చట్నీ కావాలంటే దాంట్లోకి ఏదన్నా పచ్చడి ఏదైనా వీలుంటే మీ పరిస్థితిని బట్టి, పిల్లలు తినేదాన్ని బట్టి, వాళ్ళు అడిగేదాన్ని బట్టి ఏమ్మా ఒక పచ్చడి ఏదైనా చేయండి వాళ్ళకి, ఏమైనా తినాలనుకుంటే వాళ్ళు. టమాటా రైస్ వేసి ఇంకా టమాటా పచ్చడి ఏం చేస్తారు? కుదరదు. చూడండి, మీరు ఏది చెప్తే పెద్ద పిల్లలు ముఖ్యంగా మీ వార్డెన్ మేడం చెప్తే అదే చేస్తారు, ఓకేనా? ఓకే, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామా? తిన్నారంటలే, ఓకేలే. ఓకే, ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరంతా? చదువుకొని ఏం చేస్తారు?
చదువుకొని ఏం చేస్తారు చెప్పండి. మీరు ఈడ సిగ్గుపడతా ఉన్నారనుకో, మాట్లాడలేదనుకో, రేపు ఏమైనా ఇంటర్వ్యూలో పోయినా కూడా మాట్లాడకుండా మీరు సిగ్గుపడతా ఉంటే ఇంటికి పోమ్మను, సాల్వ్ పోయి సిగ్గుపడిన కాడికి అంటారు. ఆ ఉద్యోగాలు పోతాయి. ఇట్టే ఉంటుంది. స్టేజ్ ఫియర్ అనేది ఉండకూడదు లైఫ్లో. గుర్తుపెట్టుకోండి, ఏదైనా మీరేం తప్పు చేశారా? నేనేమైనా కొడతా ఉన్నానా, తిడతా ఉన్నానా, అడుగుతా ఉన్నా? మీరు అది అర్థం చేసుకోకపోతే ఎట్లా? మీరు ఏదో నోట్లో కొనుక్కుంటా అంటే పని కాదు. బాగా ధైర్యంగా మాట్లాడేది నేర్చుకోండి. భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి. మీరు తప్పు చేయకుంటే, తప్పు చేస్తే భయపడాలి. తప్పు చేయకుంటే దేవునికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, తలదించుకోవాల్సిన పని లేదు. అర్థమైందా? కాబట్టి ఏమడిగాను నేను, చదువుకొని ఏం చేస్తారు? జాబ్స్. ఇక్కడుండే 220 మందికి జాబ్స్ ఇస్తుంది ఆ ప్రభుత్వం. ఎస్, మీరు చదువు అనేది మీ నాగరికతను పెంచుతుంది, మీ వేష భాషలందు మార్పు వస్తుంది. వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ టాకింగ్. ఒక డిగ్నిటీ వస్తుంది మనిషిలో, ఒక అఫిషియాలిటీ వస్తుంది, గౌరవం పెరుగుతుంది, మీకు ఒక వాల్యూ ఇస్తారు చుట్టుపక్కల వాళ్ళు. ఏదైనా సమస్య వస్తే మీ తెలివిగా, మీ చదువుకున్న తెలివిని ఉపయోగించి ఆ సమస్యను పరిష్కరించుకోగలరు. అర్థమవుతుందా? జాబ్స్, మీకు తెలివితేటలుండి మంచి స్కిల్స్ ఉంటే ప్రైవేట్ సెక్టర్ బ్రహ్మాండమైన జాబ్స్ ఇచ్చేదానికి తయారుగా ఉంది. మంచి జాబ్స్ వస్తాయి, ల్యాక్ ఆఫ్ శాలరీ సంపాదించచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కంటే కూడా ఎక్కువ జీతాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మీ దగ్గర టాలెంట్ ఉండాలా, స్కిల్స్ ఉండాలా, మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండాలా, మాట్లాడే పవర్ పెంచుకోవాలా. బాగా డిగ్నిటీగా మాట్లాడండి మీరే. అది తప్పో రైట్ అనవసరం. వన్స్ యూ కెన్ స్టార్ట్, అది తప్పు రైట్ అనేది అదే సమాధానం చెప్తుంది మీకు నిదానంగా. ఎక్కడ భయపడద్దండి, టైంపాస్ చేయొద్దండి. ఈ చిట్చాటు, వ్యవహారాలు, ముచ్చట్లు, ఆ మిట్ట ఈ మిట్ట, ఈ పంచాయతీలన్నీ వదిలేయండి. మంచిగా మనసు పెట్టి చదువుకునేది నేర్చుకోండి, మంచిగా మాట్లాడేది నేర్చుకోండి, డిగ్నిఫైడ్గా ఉండండి. హే గర్ల్ కమ్ హియర్, హే వేర్ ఆర్ యూ గోయింగ్, హే వాట్ ఆర్ యూ డూయింగ్, ఇట్లా లిటిల్ బిట్ ఇంగ్లీష్ స్టార్ట్ చేయండి. మీరు ఇంగ్లీష్ లేని ఏ పని కాదు బయట. ఇంగ్లీష్ స్కిల్స్ ఉంటేనే మీకు మంచి జాబ్స్ వస్తాయి. అంతా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కదా, తెలుగు మీడియం ఉన్నారు ఎవరన్నా? ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. మీరు కూడా ఇంటికి పోయినప్పుడు మంచి ఫోన్స్లో మంచి యాప్స్ ఉన్నాయి. ఆ నోవా యాప్ అని ఇట్లా చాలా ఉన్నాయి ఇంగ్లీష్ యాప్స్. మీ పేరెంట్స్ ఫోన్లలో ఉంటాయి అవి డౌన్లోడ్ చేసుకొని, అది మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఎప్పుడైనా హాలిడేస్లో పోయినప్పుడు అది వేసుకొని అవన్నీ చూడండి ఇంగ్లీష్లో. కొన్ని మార్చుకోండి పద్ధతులు, లేకుంటే లాభం లేదు. మంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలా, సైలెంట్ వర్డ్స్ ఎక్కడెక్కడ వాడాలా. ఇప్పుడు నేను వర్డ్స్ అనలే, వర్డ్స్ వరల్డ్, ఇట్లా కొన్ని సైలెంట్ వర్డ్స్ ఎక్కడ మాట్లాడాలనేది మనం ప్రాక్టీస్ చేయాలా. అప్పుడే మనం మాట్లాడే భాషకు ఒక డిగ్నిటీ ఉంటుంది, ఒక అఫిషియాలిటీ కనపడుతుంది, ఒక నీట్నెస్ కనపడుతుంది. మనం పట్టి మాట్లాడినామంటే బట్లర్ ఇంగ్లీషు ఇంకోటి అంటారు, అది యూజ్ లేదు. కాలం మారిపోయింది, చాలా ముందుంది. మనం వెనకబడిపోతాం. ఓకేనా? మంచి చదువుకోండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది, మీకు మంచి లైఫ్ ఉండాలి. ఇప్పుడు డిగ్రీ పిల్లలు ఉన్నారు, మీకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చింది మీ పేరెంట్స్. ఆ ఫ్రీడాన్ని మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలా. మీ బంగారం మంచిదైతే ఎవరేం చేయలేరు. మీలో తప్పు ఉంటే కన్నా పొరపాట్లు అవుతాయి. మీరు ఇక్కడ కాలేజీకి అని చెప్పి ఆడపోయి బయట పోయి ఏదో బాయ్ ఫ్రెండ్తో ఇంకొకరితో తిరిగితే మీ కొంప పోతుంది. మీ తల్లిదండ్రుల మీ మీద పెట్టుకునే నమ్మకాన్ని మీరు ఒమ్ము చేసినట్టు లెక్క. పొరపాటు చేయొద్దండి, దయవుంచి గుర్తుపెట్టుకోండి. చాలా కేర్ఫుల్గా ఉండండి. మీ లైఫ్, మీ ఫ్యూచర్, మీ పేరెంట్స్ ఎక్కడ ఏ పొరపాటు చేసినా కానీ మీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు, మీ బంధువులలో మీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ లైఫ్లో. ఎక్కడ పొరపాటు చేయదు. దానికి లవ్, ఎఫెక్షన్ ఇవన్నీ రేపు జాబ్ చేసేటప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది వేరు. ఇప్పుడు జస్ట్ అట్రాక్షన్, టైంపాస్, వాడు ఎవడో పుల్లలేస్తా అంటారు, గీర్తానే ఉంటారు బయట లోకం. అవన్నీ మీరు పొరపాటు చేసినారంటే మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఓకేనా? కేర్ఫుల్గా ఉండండి.
ఖచ్చితంగా మీరు మాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినారో దాన్ని వాడుకోవాలి. మీరు ఎక్కడ పొరపాటు చేయొద్దు. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. అది ఎక్కడ ఎంత దూరం? ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది సార్. కిచెన్ ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళని? ఇప్పుడు పిల్లలు పెట్టరా? పెట్టారు సార్. తినేసినారా? 6:30, 6% పెట్టారు సార్. ఓకే, టైం సార్. సిడా. బాగుందా మీకు ఇక్కడ? స్కూల్లో బాగుంది, ఇక్కడ బాగుంది భోజనాలు? స్కూల్లో బాగాలేదా? రెండు బాగున్నాయి సార్ అనాల. బాగుంది. వారానికి ఎన్ని ఎగ్స్ ఇస్తా ఉన్నారు ఇక్కడ? 4 ఇస్తారా? 6 ఇస్తారా? చికెన్ 3 సార్లు ఇస్తున్నారా, 4 సార్లు ఇస్తున్నారా? ఎన్ని ముక్కలు వస్తాయి? 4-5 వస్తాయా? 4-5. బాగానే ఉంటున్నాయి భోజనాలు? మిల్క్ ఇస్తున్నారా మీకు? స్నాక్స్ ఇస్తున్నారా సాయంత్రం? సంతోషమైన ఇక్కడ ఉండేదానికి? స్కూల్ ఎంత దూరం ఇక్కడ నుంచి? 1 కిలోమీటర్ ఉంటుందా? నడుచుకుంటూ పోతారా? లైన్లో పోగలా? 10th క్లాస్ పిల్లలు ఉన్నారా? పోయిన సంవత్సరం ఎంతమంది ఉన్నారు 10th పిల్లలు? ఎన్ని ఇక్కడ చదివిన వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి? 411. చాలా తక్కువ. బాగా చదవండి. ఇప్పుడు నేను 10th పిల్లలు. మీకు ట్యూషన్ మాస్టర్ వస్తారా? ట్యూటర్స్ వస్తారా? ట్యూటర్స్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది సార్. జూలై. ట్యూటర్స్ పోయిన సంవత్సరం ఉన్నారా? మీకు డబ్బులు ఇస్తారు కదండి, 1500 పర్ ఇచ్చి. సార్ ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు సార్ 10th క్లాస్ వాళ్ళు. వాళ్ళు వస్తే ఇప్పుడు మీకు అమౌంట్ అలాట్ అవుతుందా లేదా? అవుతుంది సార్. మరి వాళ్ళు వస్తే 10 మందికి ఇది 9th వాళ్ళు కూడా చూసుకుంటారు. ఇబ్బంది ఏముంది? 10th వాళ్ళకి చూసుకోవాలని రూల్ ఏం లేదు. అంతేనండి, 9th 10th రెండింటికి చూసుకుంటారు. మీకు 1500 వస్తున్నాయి, 4గా ఇచ్చేది? 4 1500 వస్తాయి కదా. మరి వాళ్ళు అందుకే మంత్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు 25 మెంబర్స్ ఉన్నారు సార్ 10th క్లాస్. చేయండి ఇమీడియట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, బాగా చదువుకోండి అమ్మా. ఈసారి బాగా చూసుకుంటారా? ఏ ఇబ్బంది లేదు కదా? ఏమైనా వేరే పనులు ఏమైనా చేపిస్తారా మీతో? ఆదివారం పూరి వస్తుందా? ఓకే సార్ లైటింగ్ ఆల్ ది బెస్ట్ సార్. లైటింగ్ లేదు, ఎట్లా చదువుకుంటారు మళ్ళీ? అదే ఊరంతా లేదు. సోలార్ పెట్టించారు సార్. సోలార్ శాంక్షన్ సార్. కాల్ చేశారు సార్ వాళ్ళు. ఈ మంత్ బాగా రెగ్యులర్ బాగా పోతుంది కరెంటు అదనలో. పోతూ ఉంటుంది సార్. ఇట్లా కొద్దిగా మధ్యాహ్నం కూడా లేదు. వర్షాకాలం అట్లా పోతుంటుంది సార్. వానాకాలం ఎండాకాలం కరెంటు పవర్ కట్ ఉంటుంది. వర్షాకాలం అంటే కొంచెం పోతుంది. మీకు సోలార్ శాంక్షన్ అయింది సార్. ఫోన్ చేశారు సార్ వాళ్ళు. ఈ మంత్ లో వచ్చి సోలార్ బల్బులు వస్తాయండి. అవి ఒక 2 అన్నా బిగియండి. సరే సార్. ఒక సోలార్ బల్బులు వస్తాయి. 2000 ఎంత ఉంటుంది అది ఒకటి. ఒక 2 బిగిస్తే ఆ లైటింగ్ లైటింగ్ డౌన్ అయినప్పుడు వెలుగుతాయి. ఓకే సార్. ఒక 2 బిగిండి మరి ఇబ్బంది కదా. చేస్తాను. ఇప్పుడు ఏం చదువుకుంటారు చూడండి. ఓకే సార్. జియోఎంఎస్ నెంబర్ ఏది ఫాలో అవుతా ఉన్నారు? మీ కాడ జియోఎంఎస్ నెంబర్ 8 లేదా? 8 ఇది జియోఎంఎస్ నెంబర్ 8 అమ్మా. ఇది పర్ బోర్డర్ కు ఎన్ని ఇవ్వాలనేది తెలుసుకోవాలి. మీ ఎన్నేళ్ళు ఉంది ఇంకా సర్వీస్? ఇంకా 5 ఏళ్ళు సభ పడతా ఉన్నారు. ఇది 500 గ్రాములు రైస్ అమ్మా. 600 grams sir. ఇది చెప్పినావు కదా, ఇదే చెప్పాలా నేను కదా? ఇది ఎంత? ఇది
ఏంటిది చికెన్ రోజుకు 50 7 రోజులకు 350 grams. డివైడెడ్ బై 2 120 350 డివైడెడ్ బై 2 రెండు భాగాలమ్మా 350 రెండు భాగాలు 125. ఏం తెలియదు నేను కొంచెం ప్రెజర్ పడుతుంది కదా నేను ప్రెజర్కి ఏం సంబంధం లే 350ని సుగం చేసి ఎంత 170 grams. 175 గ్రామ్స్ చికెన్ ఇవ్వాలి మేము 120 150 ఆయన మీరు 8 మందికి నువ్వు కిలో అని నువ్వు మీ బుద్ధి గుడ్డి లెక్కసారాలు చెప్తే ఎట్లా ఇది ఎందుకు పని లేకుండా ఇచ్చింది గవర్నమెంట్ మీరు డబ్బులు సరిపోవడం లేదు అడ్జస్ట్మెంట్ కోసం 150 120 130 గ్రాములు ఇస్తా ఉన్నారు దట్ ఈజ్ ఓకే మీరు తెలుసుకొని చెప్పాల్సింది ఇది మా ఏం దూకాలా ఒక వీడియో చూస్తే చాలు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ అని ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూస్తే ఒక హాస్టల్ పోయిన వీడియో చూస్తే నేనేం మాట్లాడేది మొత్తం తెలుస్తుంది మీకు అంత ఓపిక లేదు మీకు అంత శక్తి లేదు తెలుసుకుందామనే జ్ఞానం లేదు శబ్దం అనే జ్ఞానం వీళ్ళకు లేదు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు పని లేక చేస్తానమ్మా ఎన్ని పని లేక ఎందుకు చెప్పండి నువ్వు ఈ 600 గ్రాములు రైస్ అని నువ్వు బాగా ఉంది దీని సంగతి ఎవరు చూడాలి చెప్పండి నేను చెప్పేది ఏంటంటే తెలుసుకోండి మీరు ముందు నీకే పెట్టుకో నేను చెప్పేది ఏంటంటే మీరు తెలుసుకోండి ఫస్ట్ ఎన్ని గ్రాములు ఇవ్వాలా ఎంత క్వాంటిటీ ఆయిల్ ఎన్ని గ్రాములు వాడాలా ఆడ ఎన్ని గ్రాములు వాడాలి ఆయిల్ అది 7 రోజులు 7 రోజులకు అది 7 రోజులకు వాడాలి పూర్తిగా అట్లా ఒక క్యాలిక్యులేషన్ ఉంది గవర్నమెంట్ ఒక సిస్టమ్ ఇచ్చింది ఒక క్వాంటిటీస్ ఇచ్చింది సరే మీరు డబ్బులు సరిపోక కొంచెం క్వాంటిటీస్ కన్జ్యూమ్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా ఉన్నారు అదంతా సెకండరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూ లెట్ మీ నో దట్ అవన్నీ క్వాంటిటీస్ తెలుసుకో స్వామి ఇంట్లో పెడతారు ఏం లాభం నువ్వు వాళ్ళకేం చెప్తావు నీకే తెలియదు 150 గ్రాములు అంటావు 3 సార్లు అంటావు ఎందుకు పని లేక ఉద్యోగాలు గవర్నమెంట్ బాకీ మీకు బాకీ ఏ జన్మలోనూ గవర్నమెంట్ బాకీ ఉంది ఉంది అలా మీకు మీ కలెక్టర్ గ్రాంట్ ఇస్తారే షెడ్కి కూడా అక్కడ ఇచ్చారే ఒక బాయ్స్ ప్రీ మెట్రిక్ హాస్టల్ రేపు మనకు ఆడ అనిమిరెడ్డి హాస్పిటల్ ఆడ షెడ్ వేస్తారు వీళ్ళకు షెడ్ వేస్తే కూడా చాలా బాగుంది చాలా ఎక్కువ ఉంది ప్రెజర్ మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు మీరేం చూస్తారు 5,000 10,000 అంటే పెడతారు లక్షలు ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ఉంది సార్ మీరు ఉండే వాళ్ళందరూ 70% ప్రైవేట్ కాలేజ్ పిల్లలే సార్ అంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు మన దగ్గర పిల్లలు పెట్టి వాళ్ళు చదువుతారు అదే నేను వాళ్ళు అడిగినా సరే సార్ మీ డొనేషన్ నేనండి మీ విజయ ప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఈ రోజు ఆదూరు నియోజకవర్గంలో ఇక్కడ కొన్ని తనిఖీలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కౌతారం వరకు కూడా లాస్ట్ మండల్ అక్కడ కూడా పోయి వచ్చాము. కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి విలేజ్ లో, ఐ మీన్ హాస్టల్స్ లో పరిపూర్ణమైన జ్ఞానం అంటే అన్ని తెలుసుకోకపోవడం, వాళ్ళకి కొన్ని తెలియకపోవడం, వాళ్ళకి ఎట్లా ఏంది అనేది చెప్తా ఉన్నాం. నాకు చాలా బాధాకరం అండి, ఎందుకంటే గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన మెనూ ఆ క్వాంటిటీస్ కూడా సరిగా తెలియని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ రేషన్ షాపులలో డైరెక్ట్ డబ్బా పెట్టి పోస్తా ఉన్నారు, 20 రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నారు. ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు? ఎందుకు ఎవరైనా సరే అది బయటికి తేవడం లేదు? ఒక చిన్న దుప్పటికి లేదు, ఒక హాస్టల్లో చలికి ఆ పాపను బయటికి తరిమారంటే అంత వైరల్ అయింది ఆ వీడియో. ఇమ్మీడియట్ గా మా నోటీస్కు రావడం, ఎవరు కంప్లైంట్ చేయలే, మాకు సోషల్ మీడియాలో వచ్చింది, ఇమ్మీడియట్ గా మేము సస్పెండ్ చేయించాము వార్డెన్. అట్లా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని, అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, జరిగే తప్పుల్ని ఎవరైనా సరే ఫోన్లలో తీసి మాకు పెడితే కన్నా మాకు కూడా పెట్టాల్సిన పనిలే, మీరు ఏమో సోషల్ మీడియాలో పడేస్తే సార్ మా నోటీస్కి వచ్చేస్తుంది. దాదాపు 1000-2000 మంది నన్ను ట్యాగ్ చేశారు ఆ చిన్న ఇష్యూ మీద. అప్పటికే నేను చేసేసిన, కానీ వాళ్ళకి అంత వేల మందికి ఎంత నమ్మకం విజయప్రతాప్ రెడ్డి సార్కి చెప్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని. ఆ భరోసాను ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పనిచేయగలిగితేనే కొంచెం న్యాయం చేసినట్టు ఒక తృప్తి ఉంటుంది మనం చేసే ఉద్యోగానికి. అందుకే అధికారులు ఎక్కడ కక్కుర్తి పడకుండా, ఎక్కడ ఈ పేదలకు పెట్టే భోజనాలండి ఇవన్నీ, ఏదైనా డబ్బులు
ఇంకొక ఆఫీసులోనో కమిషన్లో లేకపోతే కాంట్రాక్ట్లో కాదు. పేదలకు పెట్టే భోజనాలు, కడుపుకు తినే అన్నాలు. ఆడ కూడా మనం డబ్బులు సంపాదించుకోవాలని ఆశపడితే అంతకంటే దుర్మార్గం ఏం లేదు, అంతకంటే నీచం ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ షాపులు అయితేంటి, అంగన్వాడీలలో అయితేనేంటి, మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకం అయితేనేంటి, వెల్ఫేర్ హాస్టల్స్ ఇచ్చే భోజనాలు అయితేంటి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఒక వాట్సాప్ నెంబర్ కలిగి ఉంది. దానికి ఎవరైనా సరే వీడియో రూపంలో, చిన్న వీడియో రూపంలో పెట్టి ఆ అడ్రస్ పెడితే కనుక మేము ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాం. 9490551117 9490551117 అనే నెంబర్కు వీడియో రూపంలో మాత్రమే మాకు పెట్టగలిగితే కనుక మేము న్యాయం చేయగలం. మ్యాటర్ పెడితే ఉపయోగం లేదు, ఎందుకంటే సాక్ష్యం కాదు అది, మేము దాన్ని పరిగణలోకి తీసుకోలేము. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఒక సివిల్ కోర్టు కలిగిన విధి విధానాలు కలిగి ఉంటుంది, అన్ని రైట్స్ ఉంటాయి దానికి. కాబట్టి ఖచ్చితంగా మేము పేదలకు అన్నాలు ఇవ్వాలా, సక్రమంగా ఇవ్వాలా, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనే ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ జరగాలని చెప్పి చేస్తా ఉన్నాం. మేము సస్పెండ్ చేయొచ్చు, ఫైన్ వేయచ్చు, డిస్మిస్ చేయించచ్చు, ఇట్లా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇందు మూలంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అవేర్నెస్ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఏం జరుగుతా ఉంది, ఏంది, ఎప్పుడు ఏమి ఇస్తారు, ఇవన్నీ కూడా ఎన్నో వీడియోలు పెడతా ఉన్నాం సోషల్ మీడియాలో, మీకు అందరికి తెలిసిందే. అవన్నీ చూడండి, క్వశ్చన్ చేయండి, ప్రశ్నించగలిగే శక్తి రావాలి. విజయప్రతాప్ రెడ్డి ఒకడే, నాకు ఒక 4 మెంబర్లు ఉన్నారు. మేమే మొత్తం స్టేట్ అంతా తిరిగి అన్ని సవరించాలంటే కాదు, అయ్యే పని కాదు. ఏడండి దాదాపు, ఏడ కుప్పము, ఏడ ఇచ్చాపురం, ఎన్ని తిరగాల, మేము తిరగలేం కదా. కాబట్టి మీలో బాధ్యత ఉండాలి ప్రతి ఒక్కరికి. ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నా, నేను ప్రజాప్రతినిధులను కోరుకుంటా ఉన్నా. ఈ మధ్య కాలంలో ఏదో మంచి వచ్చాడో నా పుణ్యమాని నేను చేస్తా ఉన్నానని చెప్పి చాలా మంది కూడా ఆస్తులమ్మడి ఆడ తిరుగుతా ఉన్నారు. నాకు చాలా సంతోషం. అందరూ బాధ్యతగా పనిచేయండి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్నాడు. ఆదర్ పరిధిలో ఉన్న హాస్టల్ ఈ రోజు పరిశీలించారు సార్. అక్కడ ఉన్న మేజర్ సమస్యలు ఏం గుర్తించారు? మేజర్ సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎస్సీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉన్నాం. ఇక్కడ 220-230 పట్టే కెపాసిటీ ఉంది, అంత స్ట్రెంత్ కూడా వస్తుంది, కానీ అకామిడేషన్ లేదు. చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ ఉండే వార్డెన్ కొంచెం వాళ్ళని వీళ్ళని డొనేషన్లు అడిగేసి ఒక షెడ్ కడతా ఉన్నారు. ప్రభుత్వం స్పందించాలి. వంట వాళ్ళు తక్కువ మంది ఉంటా ఉన్నారు. 80 మందికి ఒకటి ఇవ్వాలనేది మన ప్రభుత్వం మ్యాండేటరీ. 80 మంది పిల్లలకు ఒక వంట చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ఎక్కడ లేరు. ఆ విధంగా ప్రభుత్వం కూడా కొన్ని గమనించాలి. అన్ని కూడా మేము ప్రభుత్వానికి విన్నవిస్తాం. ఖచ్చితంగా కానీ న్యాయం జరగాల. ఇప్పటి వరకు అయితే ఏం పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు, చిన్నవి ఉన్నాయి. ఎందుకంటే అది డబ్బులు సరిపోక. ఎందుకంటే 1400 రూపాయలు 10th లోపు పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు 1600 రూపాయలు 2023లో పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరగలేదు. రేట్లు అట్లే ఉన్నాయా? లేదు, మారిపోయింది. క్వాంటిటీస్ అలాగే ఉన్నాయి. అప్పుడు ఇచ్చిన మేము GOMS నెంబర్ 2022లో ఇచ్చారు ఫిబ్రవరిలో, అదే కంటిన్యూ అవుతా ఉంది. కానీ డబ్బులు మటుకు సరిపోవు. అది వీళ్ళు కొంచెం కన్జ్యూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని మేము కూడా కొన్ని చూస్తున్నట్టు పోవాల్సిన పరిస్థితి. అది మనం కరెక్ట్గా ఇస్తా ఉంటే గట్టిగా పట్టుకొని ఇమీడియట్ చర్యలు తీసుకోవచ్చు. కానీ కొన్ని మేము ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం, కొంచెం 200 రూపీస్ పెంచండి, కొంచెం అడ్జస్ట్ చేసుకొని మేనేజ్ చేస్తారని చెప్పి చెప్తా ఉన్నాం. కొంచెం రేషన్ షాపులలో కూడా కొన్ని బాగలేదు, సక్రమంగా గీయడంలో 20 రూపాయలకి చక్కెర తీసుకోవడం, ఆ డబ్బా పెట్టి పీయడం, ఇట్లా ఎన్ని జరుగుతా ఉన్నాయి. అవన్నీ వీడియోలు పెట్టండి, ఎవరైనా సరే న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ అన్నాడు. కానీ ఇప్పుడు అక్కడ లేదు. స్టేట్ అంతా ఒకటే GOMS నెంబర్ 8. కస్తూర్బాగ్ మోడల్ కొంచెం డిఫరెంట్, అంతే తప్ప మిగతా అన్ని సేమ్. 175 గ్రామ్స్ కాలేజ్ పిల్లలు పెట్టాలా, 157.5 గ్రామ్స్ ప్రీమెట్రిక్ వాళ్ళు పెట్టాలా, పిల్లలకు 157.5 గ్రామ్స్ 10th పిల్లలు చూసుకొని దాంట్లో అడ్జస్ట్ చేసుకోండి అంటున్నాం. గుడ్డు తగ్గించడానికి లేదు, నెంబర్లు తగ్గిలేము. మనం ఇంత తినే కాడ ఇంత తినొచ్చేమో కానీ నెంబర్లు అయితే తగ్గి మార్చలేము. అది మారిస్తే ప్రాబ్లం వస్తుంది, మాకు కంప్లైంట్ వస్తే మేము దాని మీద ఇబ్బంది పడతాం. అది మీరు అర్థం చేసుకోండి.